కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. కీర్తనలు హెచ్చరిక కీర్తనలు మొదటి కీర్తన కాడి నుంచి మనం ప్రతి వారం ధ్యానం చేసుకుందాం. ఈ వారం మొదటి కీర్తన ధ్యానం చేసుకుందాం. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఎందుకని దుష్టుడు ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు దేవుడు? మనం మనుషులు దుష్టులుగానే ఉంటాం కనుక ఏమంటున్నాడు, మనం మనుషుల మధ్యనే అనేక మంది దుష్టులు ఉండవచ్చు. అనేకమైన చెడు మాటలు మాట్లాడేవాళ్ళు మనలో కూడా ఉంటారు కనుక మనల్ని ఏమన్నాడు, ఎందుకు చెప్తున్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన వారి గురించి, మన గురించి దేవుడు హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడంటే, బయటికి వెళ్ళిన తర్వాత దుష్టులు అనేక మంది ఉండవచ్చు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన సన్నిధిలో మనము బాప్తిస్మం తీసుకుని ఆయన సన్నిధిలో పాపాలు ఒప్పుకోలు చేసుకుని దేవుని సన్నిధికి వచ్చాం కనుక, దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని ఏమంటున్నాడు, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నీవు నడవకు అంటున్నాడు. దుష్టులు అనేక మంది అనేక విధాలుగా మనల్ని మాటలలో చెరపవచ్చు, మాటల్లో మనం దించవచ్చు, మాటలతో మన యొక్క మైండ్ చెరపవచ్చు. కానీ దేవుడు ఏమంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. మనకు కూడా దుష్టులు ఉన్నారంటారా లేదంటారా? ఉన్నారా లేదా? అవునో కాదో మీరు కూడా మాట్లాడాలి కదా. దేవుని సందుకు వచ్చిన మనం కూడా మాట్లాడాలి. అది మౌనంగా కూర్చుని వెళ్ళిపోవడానికి వచ్చామా? లేదు. మీరు సమాధానం చెప్పాలి, నేను కూడా నేను మాట్లాడి మీరు తలకాయలు ఊపుతున్నారో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఎందుకు నిద్రపోతున్నారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దేవుని సందుకు వచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? నోరిచ్చాడు కదా దేవుడు. బయట మాట్లాడడానికి కదా నోరిచ్చింది, దేవుని సందులో మాట్లాడాలి కదా. బయట అనేక విషయాలు మాట్లాడుకుంటాం కదా, ఆ మాట్లాడుకునే నోరు దేవుని సందులో కూడా ఉపయోగించాలి కదా. దేవుడు నోరు ఇచ్చింది ఎందుకు మనకి? అవయవాలు ఇచ్చింది ఎందుకు దేవుడు మనకి? బయట ఎక్కువ వాగమనా, ఎక్కువ చేతల్లో చూపించమనా కాదు కదా. దేవుని సందుకు వచ్చిన మనం కూడా కొంత మాట్లాడిన మీరు నేను మాట్లాడుకున్న వాక్యానికి అర్థం ఉంటుంది. మీకు కూడా అర్థమవుతుందో లేదో మాకు కూడా తెలుస్తుంది. దుష్టులు ఆలోచించి చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు. ఎందుకు పాపుల మార్గం నిలవద్దు అంటున్నాడంటే, యేసేని ఇక్కడ ముందుగానే యేసేని అక్కడ అప్పగిస్తారని తెలుసు. అందుకని ముందుగానే దేవుడు ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంచాడు. పాపులు ఎదుట ఆయన నిలవబెట్టారు యేసేని. ఎందుకని? ఈయన దుష్టుడు దుర్మార్గుడని. ఎందుకని? నీతి మార్గాన్ని బోధించుతున్నాడు కనుక ఆయన ఏం చేశారు, ముందుగానే అక్కడ నిలవబెట్టేశారు. అనేకమైన సభల్లో 6-7 సభలను ఆయన నిలబెట్టారు. అందుకే పాపుల మార్గాన మనల్ని నిలవద్దని ముందుగానే దేవుడు వాక్యంతో హెచ్చరిక చేస్తున్నాడు. యేసునే అప్పగించిన మనుషులు మనల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని అప్పగించరంటారా? మనల్ని న్యాయ సభలోకి లాగరంటారా? లాగుతారా లేదా? మనుషుల మధ్యకి మనల్ని కూడా లాగుతారు. యేసయ్యనే లాగిన మనుషులు మనల్ని లాగడం ఎంత? అందుకేమంటాడు, పాపుల మార్గాన్ని నువ్వు నిలవకు. ఎందుకు? వాళ్ళ లోకంలోంచి మనల్ని వేరుపరిచి దేవుని సంఘంలో మనల్ని చేర్చాడు గనక మనం లోకంలో మళ్ళీ కలవకూడదు. లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. పొలము లోకంతో సమానమని మత్తయి సువార్త అంటుంది. అందుకే ఏమన్నాడు, మన మనుషుల మధ్య వేరొక మనుషుల మధ్య మనం ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన యొక్క జనాంగం కోసం. ఆయన యొక్క రక్తం పెట్టి, ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు కనుక ఆయన ఏమంటాడు, పాపుల మార్గం నీవు నిలవద్దు అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. దుష్టుడు ఆలోచన చెప్పు నువ్వు నడవకు అంటున్నాడు. పాపుల మార్గాన్ని నీవు నిలవద్దండు. అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండవద్దు అంటున్నాడు. అపహాసకులు అంటే ఎవరు? నిన్ను నన్ను హేళన చేసేవారే అపహాసకులు. అవునా కదా? అమ్మాయి వెళుతుంది బైబిల్ ఇచ్చుకుని, మళ్ళీ కాసేపు నాకు ఇది ఎలా ఉంటుందని మళ్ళీ వెనకాల మన గురించి చెప్పుకునేవాళ్ళు అనేక మంది ఉంటారు. ఇక్కడ దేవుని సంధికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని విని మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా? మధ్యలో అపహాసకులు కూర్చుని వాక్యాన్ని మనం అక్కడ బోధించాలా? దేవుని యొక్క దాసుడు దీవెనలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం వాటిని పట్టుకుని ఇంటికి వెళ్ళి దీవెనలు అక్కడే వదలాలి. కానీ మధ్యలో ఏం చేస్తాం? మనం ఎన్ని సభలో ఎన్ని మీటింగ్లు పెడతామో తెలుసా? ఈ అన్ని మీటింగులు దేవుని దీవెనలు ఎక్కడ పొందుతున్నావు నువ్వు? దేవుని సందులో పొందుకునే దేవుని ఇంటికి పట్టుకెళ్ళిపోవాలా లేదా? మధ్యలో వాటిని సాతాను లాక్కుంటున్నాడా లేదా నీ యొక్క దీవెనల్ని? ఇక్కడ దీవుడు ఆశీర్వదించాడు దేవుడు. వాటిని మనం ఏం చేయాలి? పట్టుకుని వెళ్ళిపోవాలి. ఆ దీవెనల ఆశీర్వాదాలు అన్నింటిని మనం ఇంటి దగ్గర వాటిని దాచుకోవాలి. అంతేగాని మనుషుల మధ్యకి వెళ్ళిపోయి వాటిని మనం సాతాను లాక్కుందా లేదా? నువ్వు దీవించాలి, ఆశీర్వదించాలని దేవుడు ఇక్కడ దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ అట్లా మనం ఏం చేస్తున్నాం? పొందుకోలేకపోతున్నాం. వాటిని ఇచ్చిన ఆశీర్వాదాలని, మనం ఇచ్చిన ఘనతని మనం ఏం చేస్తున్నాం అంటే పొందుకోలేకపోతున్నాం. అట్లా మధ్యలోనే సాతానికి అప్పగించేసి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇక్కడ నిండారులుగా మన ఆత్మీయ జీవితాలు నింపబడి వెళుతున్నాం. మనం ఏమవుతున్నాం? ఒట్టి కొండలతో ఇంటికి వెళుతున్నాం. ఎందుకని? అపహాసకులు కుండు చోటున నువ్వు కూర్చుండకు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా చెప్పినప్పుడు నువ్వు ఎందుకు పాటించలేకపోతున్నావు? ఎందుకని దాన్ని అనుసరించలేకపోతున్నాం? మనం దేవుడి వాక్యం మనం వింటున్నాం, విని ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం.
మనసులో దాన్ని మనం గ్రహించట్లేదు, తలంపుల్లో మనం దాన్ని ఆలోచన అనేది చేయలేకుండా అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక, అపహాసకులు ఉంటారని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకని? అమ్మ ఆయన ఎలా చెప్పాడు, అమ్మాయి ఆవిడ ఎలా చెప్పింది, మనుషులం కదా మాట్లాడుకుంటాం, కానీ దేవుడు అక్కడ కూర్చోకును అని ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞ మనకి ఇచ్చినది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏదో నువ్వు పాపం చేయొద్దు, ఆజ్ఞను అతిక్రమించడమే, దేవుని వాక్యాన్ని నువ్వు అతిక్రమించడమే, దేవుని యొక్క సన్నిధిని అతిక్రమించడమే నువ్వు పాపం చేసిన దాని అవుతావు, పాపం చేసిన దానిని కూడా అవుతాను. అందుకే అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండకని చెప్తుంది. అదే 2వ వచనం వచ్చినప్పటికి ఏమంటుంది? యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఆనందించాలి. ధర్మశాస్త్ర గ్రంథాలు అంటే ఏంటి? ఆదికాండము, నిర్గమకాండం, మొదటి 5 ధర్మశాస్త్ర గ్రంథము. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముందో కూడా మనకు తెలుసు అంటారా? బైబిల్ పూర్తిగా చదివితే కొంచెం అందులో ఏమున్నదో కూడా మనకి అర్థమవుతుంది. అందులో ఏముంది? పాపపరిహారార్థ బలి చెల్లించమని ఉంది. దేవుడు మనుషుల్ని చేసిన పాపాన్ని ఏమంటున్నాడు? అక్కడ బలియాగం చేయమంటున్నాడు. ఒక జంతువునో ఒక పక్షిని దేన్నో దాన్ని బలి చేయాలి. దాని గురించి మనం ఆలోచించాలి, ధర్మశాస్త్ర గ్రంథం గురించి మనం ఆనందించాలి. కానీ ఇక్కడ క్రొత్త నిబంధన యేసు వచ్చేటప్పటికి ఏమైంది? ఆయన నీ కోసం నా కోసం ఒక్కసారే బలి అయి ఉన్నాడు. బలి అయిన దేవుని గురించి మనం చదివి ఆనందించమంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుడి, దివారాత్రము కూడా దానిని మనం ధ్యానం చేయాలి. దివారాత్రం మనం ధ్యానం చేస్తే ఏమని? మనుషుల గురించి దివారాత్రం కూడా ధ్యానం చేస్తూనే ఉంటాం. పగలు రాత్రి ఏ సమయం అయినప్పటికి కూడా మనుషుల గురించి మనం నిత్యం ధ్యానం చేయాలంటే మన తర్వాతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం చేసి ధ్యానం. కానీ దేవుని వాక్యం మనం ధ్యానం అనేది దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోము ఎక్కడా కూడా. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీస్తాడు, దేవుడే దానికి సమాధానం దయచేయగల దేవుడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఏం చేస్తామంటే దివారాత్రం దానినే ధ్యానిస్తాం, దాని యందే మనం ఆనందిస్తాం, దాని యందే మనం సంతోషిస్తాం. కానీ మనం మనుషులు ఏం చేస్తామంటే దివారాత్రం కూడా ఏదైనా చిన్న విషయం దొరికితే చాలు ఏం చేయాలి? దాని గురించి ఏలాడేయాలి, దాని గురించి లాక్కోవాలి, దాని గురించి పీక్కోవాలి, దాని గురించే ఏమైపోయినా మన ఒంట్లో శక్తి లేకపోయినప్పటికి కూడా దాని గురించి ఏంటంటే ధ్యానిస్తూనే ఉంటాం. ఏం దొరుకుద్దా, ఎలా చేయాలి ఎలాగా, ఇదే మైండ్లో రివర్స్ అవుతూ ఉంటుంది కదా. దేవుని వాక్యం మనలో రివర్స్ ఏది అవదు. ఈ వారం చెప్పింది మళ్ళీ 2వ రోజే మర్చిపోతాం, ఇంటికి వెళ్ళాకే మర్చిపోయేవాళ్ళం చాలామంది ఉంటారు. దివారాత్రము దానిని ధ్యానం చేయాలని ఖచ్చితంగా దేవుడు ఇక్కడ మనకి ఆజ్ఞాపిస్తే మనం మనుషుల గురించే ధ్యానం చేస్తాం. మనుషుల గురించి ధ్యానం చేసినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడా? ఆయన యొక్క ఆశీర్వాదాలు ముందుగానే సిద్ధం చేశాడు. కానీ అవి పొందుకోవడానికి మనకి అర్హత ఉందో లేదో మనం చూసుకోవాలి. అర్హత ఏ విధంగా ఉంది? అందుకే చెప్తున్నాడు, దుష్టుడు ఆలోచించప్పుడు నా నడవకు అంటున్నాడు. ఎందుకు? లోకంలోంచి నిన్ను ప్రత్యేకించి దేవుని సన్నిధిలో నిలవబెట్టాడు. ఆయన యొక్క వెలబెట్టి కొన్నాడు గనక ఏమంటాడు? పాపుల మార్గం నిలువుకు అంటున్నాడు. నిలవద్దని ఖచ్చితంగా చెప్పు. నువ్వు ఎందుకు పాటించవు? దుష్టుడు ఆలోచించేప్పుడు నడవద్దు అంటాడు. అపహాసకులు కూర్చుంటారు, అపహాసకులు ఉంటారని చెప్తున్నాడు. నీ గురించి నా గురించి కూడా అపహాసకులు ఉంటారు. కానీ వాళ్ళ మధ్య నువ్వు వెళ్ళకు. నిన్ను ఎందుకు ప్రత్యేకించాను, నేను వెలబెట్టి కొన్నాను, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలే నేను చెప్పినప్పుడు అవన్నీ మానేస్తాం, మనుషుల గురించే ఆలోచన చేస్తాం. వాళ్ళు అలా పోగడిపోతారు. కానీ దేవుడు ఏమంటాడు? దివారాత్రం దాన్ని నీవు ధ్యానించు, యెహోవా ధర్మశాస్త్రం నుండే నువ్వు ఆనందించు. మనుషుల యొక్క ఆలోచనలు నీవు ఆనందించుకో. మనుషులు ఈ రోజు నిన్ను మంచిగా ఉంటే పొగుడుతారు, లేకపోతే చీ అంటారు. వాళ్ళు ఎలాగ కానీ వాళ్ళ గురించి నువ్వెందుకు ఆనందించాలి? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచన చేయాలి? దేవుని గురించి ఆలోచన చేయి. దేవుడు న్యాయవంతుడైన ఆయన మన పక్షాన్ని ఉన్నాడు కనుక ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే ఆలోచన చేసామో, ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. 3వ వచనం చూసుకున్నట్లయితే చాలు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదే. నీటి యొద్దన్న చెట్టు ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఆకు వడక తన కాలమందు ఫలం ఇచ్చును. ఇప్పుడు వసంతకాలం ఆకులు రాలిపోతాయి, మళ్ళీ ఏమవుతాయి? అలాగే ఉంటుంది అంటారు. ఆ చెట్టు ఉండదు కదా, మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది. కనీసం దేవుడు సృష్టించిన జంతువులు పక్షులు చెట్లే దేవుని మాట వింటున్నాయి. వాటి కాలాలు అవేమి చేయాలి, అవే మాటలు వింటున్నాయి. ఆకులు రాచుకుని మళ్ళీ ఏమన్నాయి? చిగురిస్తున్నాయి. ఎందుకని అవి ఏవైతే మనమైతే ఏం విడిచిపెట్టాలి అట్లా విడిచిపెట్టం.
దేవుని సందులో ఏట్లేదు వదులుకోవాలి అట్లని మనం వదులుకోం. ఆకాశ పక్షులు జంతువులు ఇవి వృక్షాలే వాటి మాట విని ఏమి ఉదుకోవాలి ఏ కాలాలు ఏమి చేయాలి అవి మాట వింటున్నాయి. ఆకులు రాల్చే కాలం ఇది, ఆకులు రాలిపోతున్నాయి కానీ అట్లా ఉంచుకుంటున్నాయి. అవి పండిపోయి అట్లా అన్నిటిని ముందుగానే మోడిగా చేసుకుని మళ్ళీ చిగురించడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. చిగురు అనేది వస్తూ ఉండదు, దాని చిగురుతో పాటే పోతా వస్తూ ఉండదు. అదే కాయలు కూడా వస్తాయి, పూలు వస్తాయి. కానీ మనుషులమైన మనం ఏం చేస్తున్నాం, మన జీవితాల్లో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టుకోకుండా, లోబడవలసిన సమయాల్లో లోబడకోకుండా, విధేయత చూపించవలసిన సమయాల్లో దేవునికి విధేయత అనేది మనం చూపించం. అందుకే అతడు నీటి కాలువలో యోర నాటబడింది. మనుషుల్ని ఏ విధంగా చేశాడు, నీటి కాలువలో నీటి ఎద్ద ఉన్న చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ విధంగా మిమ్మల్ని నేను సృష్టించాను, ఆ విధంగా మిమ్మల్ని నిర్మించాను. కానీ ఏం చేస్తున్నాడు మానవుడు, దేవుని యొక్క పోలికగా దేవుని యొక్క స్వరూపంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కానీ మనుషుల్ని పక్షుల్లాగాను జంతువులాగాను ఏమీ చేయలేదు కదా. దేవుని పోలికలుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు కనుక ఆయన మాట వినాలి అంటున్నాడు. అందుకే నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తుందో ఆ విధంగానే నీవు నేను కూడా ఫలించాలి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, చెట్టు ఏ విధంగా తన యొక్క కాలాలు ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా నీవు చేయవలసిన పని నువ్వు చేసినట్లయితే దేవుడు నిత్యము ఆస్వాదించును. ఆయన చేయనిదంతయు సఫలమగును. మనం ఏది చేసినా సఫలమగడానికి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. దుష్టులు అలాగుండక ఏ విధంగా ఉండకూడదంట, దుష్టులు అలాగున ఉండొద్దు. ఏ విధంగా ఉండకూడదు, అపహాసుకులు దుష్టులు ఆలోచన చెప్పున మనం నడకూడదు మనకి చెప్పాడు. కానీ దుష్టులు ఏ విధంగా ఉండకూడదు, గాలి చెదరగొట్టే పొట్టి వలే ఉండకూడదు. నీవు దుష్టుడు అయితే గాలి చెదరగొట్టు పొట్టి వలే. ఈ గాలి ఇటు వీస్తే అటు, అటు వీస్తే ఇటు అనేది మనం అటు ఇటు తిరుగుతానే ఉంటున్నాం. దుష్టుడులాగా నీవు నేను ఉన్నట్లయితే గాలి చెదరగొట్టు పొట్టి వలే ఉంటారు. అందుకే మత్తయి భక్తుడు అంటున్నాడు కదా, గోధుమల్ని గురుకుల్ని కూడా రెండింటిని ఎదగనివ్వండి. దేవుని సంఘంలో దుష్టులు దుర్మార్గులు నీచులు అందరూ మంచివారు ఉంటారు. దేవుని సంఘంలో అట్లన్నిటిని కూడా మనం ఎదగనివ్వాలి. ఎదగనిచ్చినప్పుడు ఏమంటాడు దేవుడు, తగిన కాలం మంది వాటిని నేను నరికి ఏం చేస్తాడు, అట్లని గోధుమలను ఏం చేస్తాడు కొట్లో వేసుకుంటాడు. గురుకులను ఏమంటున్నాడు, నిప్పు పెట్టి కాల్చండి అంటున్నాడు. కాల్చమంటున్నాడా లేదా, దేవుని వాక్యం ఉందా లేదా, మత్తయి సువార్తలో ఉంది. దుష్టులు గాలి చెదరగొట్టి పొట్టు వలె ఉంటారు. ఆ గాలికి మనం ఏది కాల్చినప్పుడు ఏమవుతుంది, ఎగురుతుందా లేదా, పొట్టు అని గట్టి గింజలే దేవుని సన్నిధిలో ఉంటాయి. కానీ అటు ఇటు ఊగేవాళ్ళు ఏమవుతారు, ఎప్పటికైనా వెళుతూనే ఉంటారు వస్తూనే ఉంటారు. కానీ దేవుడు నిత్యము కదలని దేవుడు. దేవుడు ఏమి వెక్కిరింపబడ్డాడు, మోసపోకుడు దేవుడు. మనుషులమని మనం మోసపోతాం కదా, దేవుడు ఏమి మోసపోడు. మనుషులు నువ్వు మోసం చేసినట్లయితే దేవుణ్ణి కూడా మోసం చేసిన దానివే అవుతావు. కనుక ఏమంటాడు, దుష్టుడు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శలో మనం నిలబడినప్పుడు నువ్వు లెక్క చెప్తావా, నేను లెక్క చెప్తావా, మనుషులు నువ్వు నేను మాట్లాడుకోవడానికి ఎవరు, దేవుడు లెక్క చూసేవాడు దేవుడు. ఆ న్యాయ విమర్శలు లెక్క చూసి దేవుడు నీవు లెక్క చెప్తావా నేను లెక్క చెప్తావంటే నీ ఇష్టానికి నువ్వు లెక్క దేవునికి చెప్పాలి. నువ్వు ఎదుటి వ్యక్తికి న్యాయం చెప్పాలి, లెక్క చెప్పాలనేది ఏమీ లేదు కదా. లేనప్పుడు దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి నువ్వు నేను లెక్క చెప్పే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, మొదట 4 వచనాలు మనం పాటించాలి. పాటించినప్పుడు ఏమవుతుంది, న్యాయ విమర్శలో మనం నిలబడతాం. నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుడని క్రీస్తుని ఏం చేశారు, సభలో నిలబెట్టారా లేదా, నిలబెట్టినప్పుడు ఎవరు గెలిచారు, దేవుడే అక్కడ గెలిచాడు. పాపులు అనేది ఎప్పటికీ కూడా నాశిస్తూనే ఉంటారు. అందుకే నీతిమంతుడని క్రీస్తు ఏమైనాడు, 3వ రోజున ఆయన లేచాడు. నేను సజీవుడను, ఆయన లేచాడు, మరణించి లేచాడు. కానీ మరణించి ఆయన నిద్రపోయి సమాధిలో ఉన్న దేవుడు అనేది కాదు. అటు క్రీస్తును మనం కలిగి ఉన్నాము కనుక మనం ఏమై ఉన్నాము, మెలకుగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నీతిమంతుల సభలో పాపులు నిలువరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్ట సాంగత్యము ఎవరిని చెడుపుతుందంట, మంచి నడవడిని చెడుపుతుంది. మంచి నడవడిని చెడిపినప్పుడు మనం ఏం చేయాలి, దుష్ట సాంగత్యం చేయాలా వద్దంటారా, చేయాలి. 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఏమంటారు, ఒకడు మందు తాగుతాడు, ఇంకొకడు మందు తాగడు. ఏమంటారు వాళ్ళు, ఎరా తాగబట్టి తాగనంటాడు. కానీ నువ్వు మగడు కదేంట్రా అంటాడు. ఒక్కసారి ఏం చేస్తాడు, మగడు కదా అంటారు. ఒక్కసారే మగడు కదా అన్నప్పుడు ఏం చేయాలి, వాడికి పౌరుషం వచ్చేద్ది, ఎక్కడ లేని పౌరుషం వచ్చేద్ది. ఏం చేసి చిచ్చి వీళ్ళు నన్ను ఇలాగ అపహాసం చేస్తారా, ఇలాగ నన్ను హేళన చేస్తారా, తాగి చూపించాలి నేను అనుకుంటాడు. నువ్వు తాగు, ఏమవుతావు, చివరికి ఏమవుతావు, కాల్చి తాగి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నాడు.
మనం నాశనం, మన మగతనాన్ని మనమే అప్పుడు ఏం చేసుకుంటున్నాం, నాశనం చేసుకుంటున్నాం. అప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా, నువ్వు మగోడు కదన్నావు, నీ చుట్టూ ఉంటాడా, నీ పక్కన ఉంటాడా, ఉండడే. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అదే మన బైబిల్ దేవుని సంధికి వస్తాం, బైబిల్ తెచ్చుకోవడం చాలా సిగ్గుగా ఉంటుంది. అదే దుష్ట సాంగత్యం చేసినప్పుడు ఏం మందు బాటిల్ బ్యాగులు వేసుకుని వెళ్ళిపోయినా, సిగరెట్ ప్యాకెట్ జోబులు వేసుకు వెళ్ళిపోయినా చాలా స్టైల్గా వెళ్తాం. మళ్ళీ ఎందుకు, జోబీలో సిగరెట్ ఉంది, బ్యాగ్లో మందు బాటిల్ ఉంది. అదే దేవుని సంధికి వచ్చినప్పుడు మన బైబిల్ తెచ్చుకోవడానికి ఏమవుతుంది తెలుసా, చాలా సిగ్గుపడిపోతాం, చాలా హేళనగా. బాబు బైబిల్ పట్టుకెళ్ళాలా, మన యవనస్తులు ఉన్నారా లేదంటారా? ఇక్కడ అనేక మంది ఇక్కడ సన్నిధికి రాకపోవచ్చు, బయట ఉన్నారా లేదా, ఉంటారు. బైబిలా ఏవో ఇదా. ఇప్పుడు బైబిల్ కూడా మనం ఏ చీర కట్టుకుంటే, ఏ డ్రెస్ కట్టుకుంటే ఆ కలర్ అట్ట మనకే దొరుకుతున్నాయి. చాలా అఫీషియల్గా తెచ్చుకోవచ్చు బైబిల్ని మనం. చాలా ఖరీదైన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని మనం నీచంగా దేవుని సన్నిధికి తెచ్చుకోవడానికి చాలా జంకుతూ భయపడుతూ వచ్చేస్తాం. ఎందుకంటే మనం సిగరెట్ పెట్టెట్టుకెళ్ళినప్పుడు భయం ఉండదు, మన పాకెట్లో ఏం వేసుకెళ్ళినా వాటి గురించి మనకే భయం ఉండదు. చాలా దర్జాగా చాలా ఫోజు కొట్టుకుంటే వెళ్తారు. ఆ ఫోజే ఒకరోజు నిన్ను కూడా కాల్చేస్తుంది. ఎప్పుడైతే ఫోజుగా ఉంటారో అప్పుడు దేవుడు కాల్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. గొడ్డలు చెట్లు వేరినా పెట్టి ఉంచాడు, అని ఎప్పటికైనా నరకడానికి సిద్ధం. ఎందుకు, లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో లోబడి ఆయన యొక్క జీవితాన్ని మనం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుల సభలో పాపులను ఎప్పుడూ కూడా నిలువరు. కానీ ఇవన్నీ మనం పాటించినప్పుడు దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటిని మనం ఏం చేయాలి, పొందుకోవాలి. కనుక దేవుని సంధికి వచ్చిన నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నామో ఒక హెచ్చరిక ద్వారా దేవుడు నీకు నాకు కూడా బయలుపరిచాడు. దేవుడి యొక్క చిన్న హెచ్చరికను దీవించును గాక. ఆమేన్.